ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత బాగా రాస్తుంది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. వీరు అపోస్తుల బోధ యందును, సహవాస యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందు షడతగగా ఉన్నారంట వాళ్ళు. అది సంఘానికి ఒక శ్రేష్టతని పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఆ సంఘం ఎలా ఉందంటే అపోస్తుల బోధలో ఉంది. కానీ ఈ రోజులలో సత్యమైన బోధను సహించక దురద చెవులు గలవారై కల్పనాకరితమైనటువంటి ఆ బోధలకే చెవియగుతున్నారు. అపోస్తులు వేసినటువంటి, ప్రవక్తలు వేసిన పునాదుల మీద వాళ్ళు నిలవలేకపోతున్నారు. ఈ అపోస్తులు సమర్పించుకొని ఇల్లు వాకిలు వదిలేసి ప్రభు సేవకు సమర్పించుకొని వస్తే ఇటువంటి పానార్పణగా పోయినటువంటి ఒక అపోస్తులు వేసినటువంటి పునాదుల మీద కడుతున్న సంఘాల మీద, ఆ బోధల మీద ఉండలేకపోతున్నారు. ఇది ఎంత శ్రేష్టత!